జై శ్రీరామ్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్యదేవతారాధనలు వదిలేయరా, నన్ను పట్టుకో అంటాడు. నేననే ప్రజ్ఞలో నుండే సురశక్తులు అసురశక్తులు అన్నీ పుట్టుకొచ్చినాయి కాబట్టి నువ్వు నన్ను పట్టుకుంటే రెండూ నీకు లొంగుతాయి. దేవతలని పట్టుకుంటే వాళ్ళకి శత్రువులుగా రాక్షసులు ఎప్పుడూ పనిచేస్తుంటారు. అందుకని అన్యదేవతారాధన వలన ఏదో కొంత ప్రయత్నం జరుగుతుంది తప్ప దాని నుండి ముక్తి లేదు. ముక్తి అంటే మనలో ఉన్న స్వభావాన్ని మనము అధిగమించి జీవించడమే. మన స్వభావానికి మనము లోబడి ఉన్నంత వరకు మనకి బంధనమే. ముక్తి రావాలంటే ముక్తి వచ్చేస్తుందా? ముక్తి కావాలంటే స్వభావాన్ని అధిగమించాలి. స్వభావాన్ని అధిగమించాలంటే మనలో ఏ ఏ తప్పులున్నాయో చూసుకోవాలి. ఆ పుచ్చులు తుచ్చులు ఏరేసుకోవడానికి ఉపాయాలున్నాయి. ఈ ఉపాయాలన్నీ మించిన అసలు ఉపాయము దైవమున్నది. దైవమును ఆరాధన చేస్తుంటే ధర్మమునందు ప్రేరణ కలుగుతుంది. ధర్మమునందు ప్రేరణ కలగని దైవారాధన అంతా కలే. దైవారాధనకు దైవారాధన జరిగిపోతుంది, ధర్మము జరగదు. దైవారాధన ధర్మ ప్రేరణ కలిగించాలి. ధర్మాన్ని అనుసరించే వారికి నెమ్మదిగా మళ్ళీ బలం పెరుగుతుంది. సద్గురువు దగ్గరవుతాడు, దైవము దగ్గరవుతుంది. తద్వారా ఆటకి ఒక విడుపు ఉంటుంది. లేకపోతే కింద పడుతూ మీద పడుతూ అలా ఆడుతూ ఉండటమే, ఏదో చేస్తున్నామనే భ్రమల్లో జీవిస్తూ ఉండటంగా ఉంటుంది. ఈ లంకా పట్టణాన్ని దేవత లేనప్పటికీ జయించడము అశక్యము. జయించగలిగే వాళ్లే అయితే ఈ పాటికే జయించేసేవారుగా. జయించలేకే కదా ఈయన్ని పట్టుకొచ్చుకున్నారు. ఆ మహాబాహువు రాముడు వచ్చినప్పటికీ ఎటు దారి లేకుండా దుర్గమంగా ఉన్న ఈ పట్టణాన్ని జయించలేడు. దైవము కూడా రాకుండా అహంకారం కట్టుదిట్టం చేసేస్తుందండి. ఎవరు దారి చెయ్యాలి? గురువే. గురువు వెళ్ళి కొంచెం దారి చేస్తే ఆ దారిలోంచి కదా రాముడు నడిచి వస్తాడు. హనుమంతుడు వేసిన వంతెన మీద కదా రాముడు నడిచి వచ్చాడు. హనుమంతుడు కొంత లంకను తగులబెట్టడం వల్ల కదా అక్కడ కొంత భయం పెరిగింది. వాళ్ళని కొంత మానసికంగా బలహీనులని చేసి వీళ్ళని తీసుకురావడానికి కావలసిన దారులు ఏర్పరిచి పట్టుకొస్తే కదా అయ్యింది. జై శ్రీరామ్.